ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హంతమొందించాలని ఎన్నో ఏళ్లుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా పైచేయి సాధించాయి. ఇరాన్పై సంయుక్తంగా నిర్వహించిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. ఓవైపు తమతో ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తూనే మరోవైపు ఉన్నట్టుండి విరుచుకుపడటం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. నెలల పాటు ఖమేనీ కదలికలపై సిఐఏ, మోసాద్ సేకరించిన పక్కా సమాచారంతో ఖమేనీని చంపినట్లు తెలుస్తోంది. నిఘా సంస్థలు సేకరించిన సమాచారంతో పాటు టెహ్రాన్లోని ఆఫీసులో ఖమేనీ ఉన్నట్లు యుఎస్, ఇజ్రాయెల్ నిర్ధారణకు వచ్చాయి. శాటిలైట్ ద్వారా ఖమేనీ లొకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే మిసైళ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. టొమహాక్ మిసైళ్లతో అమెరికా దాడులకు దిగితే ప్రెసిషన్ గైడెడ్ మిసైళ్లతో ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిసైళ్లతో దాడులు జరిపినట్లు తెలిసింది. అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ ఆపరేషన్ లైన్ రోడ్ పేరుతో జరిపిన దాడులు ఇరాన్ మిలిటరీ స్థావరాలు మరియు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయి. ఇక పైకి కనిపించినట్లు అలా అనిపించిన ఆపరేషన్ కిల్ ఖమేనీ పేరుతో శనివారం తెల్లవారుజామున 1:15 ఇరాన్ పై మిసైల్స్ తో 2 దేశాలు ఏకకాలంలో అటాక్ చేసినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ దాడి కోసం కొన్ని నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ 2 వారాల ముందే డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు. కూలిన భవనంలో ఖమేనీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ టార్గెట్ గా జరిగిన తాజా ఆపరేషన్ కు సౌదీ, గల్ఫ్ దేశాలు మద్దతుగా నిలిచాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోపంతో రగిలిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గొప్ప విప్లవ నేతను కోల్పోయామని విచారం వ్యక్తం చేస్తుంది. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో వీరమరణం పొందారని పేర్కొంది. ఆయన మరణం పట్ల ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంతాపం ప్రకటించింది. రెవల్యూషనరీ గార్డ్స్ కు అపరిమిత అధికారాలు ఇచ్చిన నేతను కోల్పోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి చూస్తుంది. ఇక త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. రివెంజ్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఉంటుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇంత పెద్ద నేరం చేసిన దేశాలకు జవాబు చెప్పకుండా ఉండలేమని పేర్కొంది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని వెల్లడించింది. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, శత్రువులు తప్పుడు ప్రచారం చేశారని తెలిపింది. త్వరలోనే ఖమేనీ వారసుడిని ప్రకటిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది.
మరోవైపు ఇరాన్ మీడియా కంటే ముందే ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తమ దాడుల్లో మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీ మరణాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఆయన మృతితో ఇరానియన్లకు గొప్ప అవకాశం లభించిందని, తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇది మంచి ఛాన్స్ అని ట్రూత్ సోషల్లో చేసిన పోస్టుల్లో పేర్కొన్నారు. ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలతో పాటు అమెరికన్లకు కూడా గొప్ప విజయమన్నారు. ఖమేనీ బాధితులకు తాము న్యాయం చేశామన్నారు. ఇరాన్ ప్రజాస్వామ్యవాదులతో అక్కడి సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్ కలిసి ఇరాన్ను గొప్పగా పునర్నిర్మించుకోవాలని సూచించారు. అయితే ఖమేనీ మరణంతో దాడులు ఆగవని, మధ్య ప్రాచ్యంలో శాంతిని నెలకొల్పే లక్ష్యం నెరవేరే వరకు ఈ పిన్ పాయింట్ బాంబుల దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఖమేనీ మృతికి సంతాప సూచికగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు దించడంతో పాటు 7 రోజుల పాటు జాతీయ సెలవు దినాలు కూడా ప్రకటించారు. ఖమేనీ నివాసంపై జరిగిన ఈ దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఒకవైపు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమేనీ మృతి వార్త తెలిసిన వెంటనే టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లో అనేక మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ బాల్కనీల నుండి బాణసంచా కాలుస్తూ చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో వస్తున్న మార్పులకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని పవిత్ర నగరం మషద్లో జన్మించారు. ఒక సాధారణ మత గురువుల కుటుంబంలో 8 మంది సంతానంలో రెండోవాడిగా ఆయన పుట్టారు. చిన్నతనం నుంచే మతపరమైన విద్యను అభ్యసించిన ఆయన తర్వాతి కాలంలో ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా ఖొమేనీకి అత్యంత సన్నిహిత శిష్యుడిగా మారారు. ఇక 1960-70లలో అప్పటి ఇరాన్ పాలకులకు వ్యతిరేక ప్రసంగాలు చేసినందుకు ఖమేనీ 6 సార్లు జైలుకు వెళ్లారు. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే ఒక బాంబు దాడిలో ఆయన కుడి చేయి పూర్తిగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి ఆయన ఎప్పుడూ ఎడమ చేతిని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ కనిపించేవారు. ఖమేనీ ప్రస్థానం ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైనది. ఆయన 2 ప్రధాన దశల్లో దేశాన్ని నడిపించారు. 1981 నుంచి 89 మధ్య కాలంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతున్న క్లిష్ట సమయంలో ఆయన దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సైన్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక 1989లో విప్లవ నేత అయతుల్లా ఖొమేనీ మరణించిన తర్వాత అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచేవి. అగ్రరాజ్యం అమెరికాను మహాసాతాను అని పిలుస్తూ పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్ను నిలబెట్టారు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యాన్ని పెంచడంలో ఆయన మొండిగా ముందుకు వెళ్లారు. ఇక ఖమేనీ దాదాపు 35 ఏళ్ల పాటు ఇరాన్ను తిరుగులేని నాయకుడిగా పాలించారు. మధ్యప్రాచ్యంలో లెబనాన్, యెమెన్, సిరియా వంటి దేశాల్లో సాయుధ బృందాలకు మద్దతు ఇస్తూ ఇరాన్ ప్రభావాన్ని పెంచారు. దేశం లోపల కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో ఆయన వెనుకడుగు వేయలేదు. అయితే ఆర్థిక ఆంక్షలు మరియు హిజాబ్ వ్యతిరేక నిరసనల వంటి సవాళ్లను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా అమెరికా దాడుల్లో ఖమేనీ మరణించడం ఇరాన్ చరిత్రలో ఒక భారీ శకానికి ముగింపు పలికినట్లయింది. ఆయన మరణం తర్వాత ఇరాన్ నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం ఇరాన్లోని పరిస్థితి డీటెయిల్స్ తెలియజేయండి. ఇండియా పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ మధ్య యుద్ధం అనేది చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇరాన్ పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ గా పేరొందిన అయాతుల్లా అలీ ఖతం ని హతం చేసినట్టు కూడా అటు ఇజ్రాయిల్ లోనే పలు మీడియా ఛానల్ వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఇరాన్ కూడా అధికారికంగా కొద్దిసేపు క్రితం ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అయితే ఖమేనీ హతమైనట్లు కూడా అటు ఇరాన్ విదేశాఖ మంత్రి కూడా అబ్బాస్ ఆజాద్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే పూర్తిగా అటు అమెరికా బలంతో మాత్రం ఇటు తీవ్రంగా అయితే ఈ యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు ఇరాన్ పై నిర్వహించిన వైమానిక దాడిలో ఇప్పుడు ట్రంప్ కూడా ఒక కీలక ప్రకటన కూడా చేసినారు. మొత్తం 7 మిసైళ్లతో కూడా ఈ దాడులు ఖమేనీ కాంపౌండ్ పై కూడా ఈ దాడులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణం పొందారు. ఇక ఇరాన్ కు సంబంధించిన రివల్యూషన్ గార్డుగా అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా అటు ఖమేనీ వార్తను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఇరాన్ కూడా ఇంకా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. అధికారికంగా ఆయన సోషల్ మీడియా పరంగా కూడా ఆయన దీన్ని ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని అంతమొందించినట్టు కూడా చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిగిన సైనిక చర్యల్లో ఆయన హతమైనట్టు కూడా దీనికి సంబంధించి నిర్ధారించారు. అంటే ఏదైతే ఈ ఖమేనీ అత్యంత దుర్మార్గుడైన నాయకుడుగా కూడా అటు ట్రంప్ అభివర్ణించారు. ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలంటూ కూడా పిలుపునిచ్చారు. దీని తర్వాత అనూహ్యంగా ఇప్పుడు ఇరాన్ కు సంబంధించి ఎవరు బాధ్యతలు తీసుకుంటారు అనేది కూడా ఇవాళ ఇరాన్ అయితే ప్రకటించబోతుంది. దానికి సంబంధించి కూడా ఒక ప్రముఖంగా ఇరాన్ కు సంబంధించిన ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో సుప్రీం లీడర్ సంబంధించిన మొదటి కొడుకు మొజ్జంతాబా ఖమేనీని అపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ఖమేనీకి సంబంధించి కూడా పెద్ద కుమారుడు మొజంతాబాగ్ కు సంబంధించి నేను ఇరాన్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో అయాతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఖాళీ అయిన దేశ నాయకత్వ పగ్గాలని మొజంతా చేతికైతే ఇవాళ అధికారికంగా అప్పగించిన తర్వాత కూడా యుద్ధం కొనసాగిస్తామంటూ కూడా అది ఇరాన్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొజంతాబాగ్ ఖమేనీకి సంబంధించి 1969లో మషద్ లో అయితే ఈయన జన్మించారు. మతపరమైన ఉన్నత విద్యను కూడా అభ్యసించారు. అటు ఇరాను ఇరాక్ సంబంధించి యుద్ధం చివరిలో రివాల్యుయేషన్ గార్డులో అతను గతంలో పనిచేశారు. మొదటి నుంచి కూడా అతను తండ్రికి కుడిభుజంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక విషయాల్లో తెనమరక ఉండి చక్రం తిప్పారనే పేరు కూడా ఉంది. అయితే వాళ్ళ పాలనా పరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో మొజ్జంతాబా ఖమేనీకి సంబంధించి ప్రధాన పాత్ర పోషించినట్లు కూడా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి కూడా వారు ఇరాన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పదవిలోనూ పనిచేసే అనుభవం కూడా ఆయనకి గతంలో ఎక్కడా లేదు. అయితే ఈ యుద్ధ సమయంలో అతను ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సైన్యం మిలిటరీ దళాలతో ఆయనకి సంబంధాలు కూడా మొదటి నుంచి తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ తండ్రి ఎవరైతే ఇప్పుడు యుద్ధంలో చనిపోయారో ఆయనే దీనికి సంబంధించి అన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మొజంతాని ఎలాగా వ్యవహరిస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఆయన సుప్రీం లీడర్ గా మార్చడంతో దేశంలో కొత్త రాజకీయ చర్చ అయితే మొదలవుతుంది ఇరాన్ లోకి సంబంధించి. అంటే 1979లో విప్లవాత్మక అధికారాన్ని వ్యతిరేకించింది. కాకపోతే దానికి సంబంధించి అతను పెద్ద కుమారుడు బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుందనేది కూడా కొంత దేశంలో సంబంధించిన ప్రముఖులు కూడా ఇవాళ మీటింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సైనిక మద్దతు కూడా ఆయనకు బలంగా ఉంది. మొజంతా ఖమేనీకి సంబంధించి ఒక శక్తివంతుడు నాయకులుగా కూడా ఈ యుద్ధం అనేది అతన్ని ఎలా తీర్చిదిద్దుతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఖమేనీకి సంబంధించి కూడా కొన్ని అంటే మొదటి నుంచి కూడా ఆయన తండ్రి ఖమేనీ కూడా 1939లో ఇరాన్ లో మషద్ లో జన్మించారు. ఇక ఇరాన్ ఇస్లామిక్ సంబంధించిన పితామహుడుగా ఖమేనీకి మంచి ప్రీషియుడుగా ఇతను వచ్చారని చెప్పుకోవచ్చు. 1960 అలాగే 70లో అనేక సార్లు జైలుకు వెళ్లారు. తర్వాత 79లో ఇస్లామిక్ విప్లవం ఖమేనీకి కీలక పాత్ర పోషించింది. 81-89 మధ్య ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో అధ్యక్ష బాధ్యతలు ఖమేనీ చేపట్టారు. ఇంకా ఖమేనీ చేపట్టిన అక్కడి నుంచి కూడా ఆ సుప్రీం లీడర్ గా ఆయన ఇరాన్ లో ఎదిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళ అమెరికా అగ్రరాజ్యాన్ని లాంటి అగ్రరాజ్యాన్ని సైతం ఆయన ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే
35 ఏళ్ల పాటు ఖమేని అటు ఇరాన్ ని శాసించారు. ఇవాళ ఇజ్రాయిల్ను అలాగే అమెరికా చేపట్టిన సంయుక్త యుద్ధంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద యుద్ధం అయితే ప్రకటిస్తుందని చెప్పొచ్చు. గల్ఫ్ దేశాలకు సంబంధించి దాదాపు 10 దేశాల్లో నిన్నటి కూడా ఇరాన్ తమ శక్తి మేరకు యుద్ధ నౌకల్ని అలాగే మిసైల్ కూడా పంపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా కూడా ఇటు మూడో ప్రపంచం మళ్ళీ యుద్ధం రాబోతుందా అంటూ కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళనలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా అటు యునైటెడ్ అరబ్ లాంటి దేశాల్లో మొత్తం పూర్తిగా అటు గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించి డ్రోన్లకు అడ్డుకునేందుకు కూడా మిగతా గల్ఫ్ దేశాలు కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ దాడులకు సంబంధించి అటు దుబాయ్ లోను ఫామ్ హౌస్ రైతు రూపంలో కూడా ఒక రీసెర్చ్ పై కూడా పెట్టుబడులు పట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు భారత్ కూడా మధ్యవర్త అయితే వహిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా ఇటు యుద్ధాన్ని ఆపేందుకు అటు అమెరికాతోనూ ఇటు ఇజ్రాయెల్ తోనూ కూడా భారత్ తో కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు. అయితే అనూహ్యంగా నిన్న ఇరాన్ కు సంబంధించి కూడా కొంత పాకిస్తాన్ మద్దతు పలుకుతున్నట్టు వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధం అనేది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే అటు ట్రంప్ అయితే ఆయన అధికారికంగా ప్రకటించారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చెప్పేదాకా ఇరాన్ పైన తాము చెప్పిన మాట వినేదాకా అటు ఇరాన్ పైన యుద్ధం చేస్తాము అంటూనే అతను చెప్పిన పరిస్థితి అయితే దానికి సంబంధించి పూర్తిగా అయితే ఇటు ఇజ్రాయెల్ కూడా మద్దతుగా అటు అమెరికా రావడం కూడా కొంత ఈ యుద్ధానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇరాన్ అయితే ఒక పెద్ద దిక్కులు కోల్పోయిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి సంబంధించి అయితే ఆయన 35 ఏళ్ల పాటు ఇరాన్ ని శాసించి ఇవాళ అమెరికా అలాగే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన కొంత వీరమరణం పొందారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇరాన్ ఇవాళ ఒక కీలక ప్రకటన చేసిన అనంతరం కూడా ఈ యుద్ధం అనేది మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంద్రజా రైట్. అయితే రాజేష్, మరి ప్రస్తుతం సివిలైజేషన్ పరిస్థితి ఎలా ఉంది ప్రజలు కానీ, లేదా అక్కడ ఉంటున్న అటు అబిదాబాద్ సైడ్ ఉంటున్న ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన పరిస్థితులు అయితే మరి మనం అంటే దేశం పరంగా కేంద్రం పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా అయితే అటు ఇరాన్ సంబంధించి ఇప్పటికే అటు ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో ఆ సామాన్య ప్రజలు మొత్తాన్ని కూడా ఎవరు బయటకు రావద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే పూర్తిగా అటు అనుకోకుండా అటు పూర్తి స్థాయిలో ఇజ్రాయిల్ అమెరికా ఇద్దరు కలిసి యుద్ధాన్ని ప్రకటించడం, దాన్ని వెంటనే ఎదుర్కోవడానికి కూడా ఇటు పూర్తిగా ఇరాన్ కూడా అంటే తమకున్న రక్షణకు సంబంధించిన అన్నిటి వ్యవహారాల మీద పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే సామాన్యంగా ఇక్కడ ఏదైతే వేరే దేశం నుంచి వస్తున్నారో ఆ ప్రజలకు సంబంధించిన వాటిని మాత్రం కీలకంగా కొన్ని వ్యవహరిస్తుంది. అటు ప్రపంచ దేశాల్లో ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో సామాన్య ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు కూడా బయటకు రావద్దు, యుద్ధానికి సంబంధించిన ముందు కీలకంగా అటు ఎమర్జెన్సీ హారన్ ముగించడంతో పాటు పూర్తి స్థాయిలో అటు వాళ్ళ ప్రజలకు సంబంధించిన భద్రత మీద కూడా ఏర్పాట్లు తీసుకుంటున్నారు. అయితే అటు ఇరాన్ గడ్డపై కావచ్చు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భౌగోళిక దాడులకు సంబంధించి కూడా అటు రాజకీయ చిత్రంగా కూడా ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొంత పూర్తిగా మిసైల్తో అటు యుద్ధం చేయడంతో పాటు అటు ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా నిన్న ఒక స్కూల్ మీద కూడా దాడి చేస్తే దాదాపు 36 మంది స్టూడెంట్స్ కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మాత్రం అన్ని దేశాలు అంటే అటు అమెరికాకు సంబంధించి కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు పూర్తి స్థాయిలో క్షిపణులను అయితే రెడీ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ కూడా అతను చనిపోయాడు కాబట్టి వీళ్ళు కూడా అంటే ఇరాన్ కు సంబంధించి కూడా పూర్తిగా ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ తాడోపేడో తేల్చుకుంటామంటూ కూడా అటు ఇరాన్ సంబంధించిన దేశ నాయకులు కూడా చెప్పిన పరిస్థితిలో ఉంది. దీంతో కొంత సామాన్య ప్రజలకైతే కొంత భద్రత పొంచిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా కొన్ని అటు అరబ్ కావచ్చు దుబాయ్ కావచ్చు అన్ని గల్ఫ్ దేశాల్లో అయితే అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళి కొంత సామాన్య ప్రజలు వేరే దేశాల నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారో వాళ్ళకు కూడా కొంత అక్కడ భద్రత అనేది కొంత భయంగానే బతుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం అటు దీనికి సంబంధించి కూడా అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఆరంభానికి ముందుగా ఇది ఒక యుద్ధంగా కూడా ప్రకటిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్ కు సంబంధించి ఇజ్రాయెల్ కు సంబంధించి ఘర్షణ పతాక స్థాయి చేస్తే మాత్రం ఖచ్చితంగా అటు మిగిలిన ప్రపంచ దేశాలు కూడా బయటకు వచ్చి వాళ్ళకు సంబంధించిన దేశాలకు మద్దతు పలికే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది అటు అమెరికా అనేది కొంత వెనక్కి తగ్గితే మాత్రం ఇది ఈ యుద్ధం అనేది కొంత ఆగే పరిస్థితులు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఒక రకంగా నిన్న ఇజ్రాయెల్ కు సంబంధించి కావచ్చు ఇరాన్ సంబంధించిన కొంత వాళ్ళ దేశాలకు సంబంధించిన నిన్న ఒక బ్యాడ్ డేగా చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో
తమకున్న మిసైల్ ను కూడా ప్రయోగిస్తున్నారు. అక్కడ దక్షిణ ఇరాన్ లో కూడా మినాబ్ నగరంలో నిన్న ఉదయం కొంత ఈ పాఠశాలకు సంబంధించిన మిసైల్స్ పడడం, అలాగే అక్కడ విద్యార్థులు చనిపోవడం, కొంత ఆ ఇరాన్ కు మాత్రం కొంత కోలుకోలేని దెబ్బ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా దీన్ని సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో తాము శక్తి మేరకు కూడా యుద్ధం చేస్తామంటూ అటు ఇరాన్ అయితే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరే, ఇవాళ సంబంధించి కూడా ట్రంప్ కూడా కీలకంగా యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు కాబట్టి ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో అనేది కూడా కొంత ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇరాన్ కు సంబంధించి వాళ్ళ ఒక కొత్త దేశ అధ్యక్షుడు అయితే ఎన్నుకోబోతున్నారని తెలుస్తుంది. మహేష్. రాజేష్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.